హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్. ఈరోజు అయితే మన శ్రీకాకుళంలో వినాయక చవితి సందర్భంగా అయితే మట్టి వినాయకుడి విగ్రహాలు అయితే పంపిణీ అయితే జరుగుతుందనమాట. ఆ విగ్రహాలు తీసుకోవడానికి అయితే నేను వెళ్ళాను. ఇప్పుడు నేను వెళ్ళిన ప్లేస్ ఏంటంటే మన విజయ గణపతి ఆలయం అనమాట. ఈ ఆలయం అనేది మనకి రెల్లివి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నేను మట్టి ప్రతిమలు తీసుకొని సోమవారం దర్శనం అయితే చేసుకున్నాక ఇంకా చాలా 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి, అక్కడ కూడా విజిట్ చేస్తాను. అలానే మీరు మట్టి వినాయకుడు పెట్టాము అనుకుంటే మాత్రం ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం కాలుష్యాన్ని అరికట్టదాం అని అయితే మన శ్రీకాకుళం అయితే అనుకుంది, నాగవల్లిని కాపాడుకుందామని ప్లాస్టిక్ నుంచి. దానికి మీరు ఎంత తోడ్పడ్డారా అనేది అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటికీ నేనైతే మన సూర్మాల్ జంక్షన్ దగ్గర కూడా ఒక మట్టి ప్రతిమలు అయితే పంచుతున్నారు, అక్కడైతే ఉన్నాను. వీళ్ళ పాటలు అయితే సూపర్ అబ్బా. ఇంకా పోయిన సంవత్సరం వేసినటువంటి చెరువులు వేసిన విగ్రహం ఎంతవరకు కరగలేదు. దానికి రెట్టింపు పెద్ద చేసినప్పుడు దానికి పెద్ద తయారు చేసాం. ఏమంటే ఇనుము లాంటి విగ్రహాలు మా ఊళ్ళో చెరువులు చేపలు అన్ని చచ్చిపోయింది. చెరువులో ఉన్న చేపలు చచ్చిపోయాయి. తీసుకెళ్ళండి, మిస్ అయ్యారంటే కష్టం. చూడండి, ఇంకా మీకే వదిలేస్తాను. నేను మా సాయిగడలు అయితే ఇప్పటికి 2 వినాయకులు అయితే తీసుకున్నాం. అలా అయినా కూడా కాదు, పూజ చేస్తాంలే, అమ్మడానికి అయితే కాదు. ఇది ఈరోజు లొకేషన్ సూపరు, ఎండ కూడా అలాగే దోలు తీర్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఓబేస్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడైతే ఓబీఎస్ మార్కెట్లో అయితే ఉన్నామన్నమాట. మనం పెద్ద మార్కెట్. ఇక్కడ బొమ్మలు చాలానే ఉన్నాయన్నమాట. మట్టి బొమ్మలు ఉన్నాయి, అలానే అచ్చు బొమ్మలు ఉన్నాయి. అచ్చు బొమ్మల్ని కొంటున్నారు, మట్టి బొమ్మల్ని కొంటున్నారు. నేను అంటుంది ఏంటంటే అచ్చు బొమ్మలు కొనొద్దని కాదు, దాన్ని నాగవల్లిని అయితే లేసి మొత్తం చెడగొట్టేస్తున్నాం కదా నాగవల్లిని. అందువల్ల నేను అంటున్నాను. ఆల్రెడీ చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయండి. నాగవల్లిలో మీరు వినాయకుడిని నిమజ్జనం చేసే టైంలో అక్కడ ఫ్లెక్సీలు ఆల్రెడీ కట్టారు. ప్లాస్టిక్ అలానే వచ్చి బొమ్మలను అయితే అందులో వేయొద్దు అనేసి, అది మీరు కొంచెం గమనించండి. ఫైన్లు కూడా పెట్టారట, అది మీరు చూసుకోవాలి. మరి ఇప్పుడైతే మేము తయారు చేసిన బొమ్మని శ్రీకాకుళం ఆంధ్రలో ఎక్కడ తయారు చేయలేదు అనమాట. అటువంటి బొమ్మ అయితే ఉంది. చూడండి, పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్ ఓబీఎస్ అనమాట. బాగుంటుంది, వెళ్దాం. చాలా బాగుంటుంది అనమాట. మార్కెట్ ఫీలింగ్ అనేది వేరే. మా ఫ్రెండ్ అలా కొంచెం పోతే లోనికి ఉంటుంది. చేపల మార్కెట్ సైడ్ వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి కదా, అటు సైడ్ వెళ్ళకండి. ఇక్కడ చూడొచ్చు, ఒక్కరోజు ఎటువంటి పూలు వస్తాయంటే అన్ని రకాల పూలు, అన్ని రకాల పత్రులు. అమ్మో, చూస్తున్నారు కదా ఎంత బిజీగా ఉందో. నీతో మేఘాలు చూడండి, మేఘాలు కూడా అలాగనే వస్తున్నాయి అనమాట. మనం జనం మార్కెట్లో ఎలాగొచ్చామో అలాగే ఆకాశానికి మేఘాలు కూడా వచ్చేస్తాయి. చూడండి, మార్కెట్ పైనుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట. మీద పర్మిషన్ తీసుకుని మరీ ఎక్కాను అనమాట మీదకి.
బాబు అలా అయినా ఇక్కడ అంత ఆ బొమ్మలు 20 రూపాయలు చెప్పగానే మాకు మనసు జారిపోయింది అనమాట. ఎందుకు అక్కడ చూస్తాము మా బొమ్మలు ఎలాగ పెద్ద బొమ్మలు ఉన్నాయి కదా, చిన్న బొమ్మలు ఎందుకులే అనుకుంటున్నాను. పిల్లలందరికీ అక్కడ తీసుకుని అనుకున్నాను కుమ్మరవాళ్ళ దగ్గర. ఇప్పుడైతే శ్రీకాకుళం మొత్తం వినాయకుడి విగ్రహాలు అలచలు చేస్తున్నాయి అనమాట. ఇక్కడ చూసిన అలచలే, ప్రతి వీధి చివరిలో మొత్తం వినాయకుడి విగ్రహాలు, వినాయకుడు మందిర్లే డిపెండ్ ఉంటుంది. ఇంకా ఈ మంతల్లా వినాయకుడి సందడి, వినాయకుడు సందాలు, వినాయకుడు అన్నదానాలు, డీజేలు. మీ ఊర్లో అంటే ఏ ప్లాన్ వేసారు ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎటువంటి ప్లాన్ వేసారు అనేది. అయితే మన కొత్త బ్రిడ్జ్ కాదు ఇది, మా ఊరు బ్రిడ్జ్ అనమాట. మా ఊరిది కాదండి, పాత బ్రిడ్జ్. కొత్తది. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వినాయక చవితి సందర్భంగా జరిగే వీడియోలు ప్రతిదీ అయితే వస్తాయి అప్డేట్లో.